ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ డోస్. దిస్ ఇస్ కీర్తన ముత్యాల. స్టార్ మాలో ప్రతిరోజు రాత్రి 8 గంటలకు అంటే సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారమయ్యే కార్తీక దీపం నవవసంతం ఈ సీరియల్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కార్తీక దీపం ఫస్ట్ సిరీస్ వచ్చినప్పుడు ప్రేక్షకులు అందరూ ఎలా అయితే కనెక్ట్ అయ్యారో ఈ సీరియల్కి కూడా అలాగే కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. స్టార్టింగ్లో కొంచెం గందరగోళం ఉన్నా ఇప్పుడు ఈ సిరీస్లో చూస్తే ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇటీవలే ఈ సీరియల్ 500 ఎపిసోడ్స్ని పూర్తి చేస్తుంది. అండ్ ఆల్సో ప్రేమి విశ్వనాథ్ కానివ్వండి, నిరుపమ్ పరిటాల కానివ్వండి, దశరథ్, సుమిత్ర, కాంచన, పారిజాతం, శివనారాయణ అందరికీ ఒక మంచి ఇంపార్టెన్స్ రోల్ ఉందనే చెప్పొచ్చు ఈ సీరియల్లో. జ్యోత్స్న గురించి కూడా తప్పకుండా మాట్లాడుకోరు కదా. ఆవిడ రియల్ నేమ్ వచ్చేసి గాయత్రి మున్ని అనమాట. సో గాయత్రి మున్ని సింహాద్రి అని మొత్తం పేరు కూడా ఉంది, ఫుల్ నేమ్ చెప్పేసరికి. సో ఈవిడ ఇదివరకు త్రినయని అనే సీరియల్లో కూడా నటించారు. అండ్ ఈ కార్తీక దీపం నవవసంతంలో నెగిటివ్ క్యారెక్టర్ అందరి ప్లే చేస్తున్నారు యాజ్ ఎ జ్యోత్స్నాగా. ఇప్పుడు ఈవిడ ఈ ప్లేస్ నుంచి తప్పుకుంటున్నారు అని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజంగా కాదా అన్నది కూడా ప్రేక్షకుల్లో ఒకమంత అనుమానం ఉంది. వద్దు, జ్యోత్స్నానే ఉంటే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. ఇన్ కేస్ ఆవిడ తప్పుకుంటే ఈ సీరియల్లో ఆవిడ ప్లేస్లో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారో కూడా చెప్పండి. ఆవిడ ప్లేస్లో ఎవరుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారో కూడా చెప్పండి. ఇది రియల్ ఫేక్ అన్నది ఇంకా బయటపడలేదు. ఎందుకంటే జ్యోత్స్న ఎవరైతే లైక్ మన గాయత్రి సింహాద్రి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఇన్ కేస్ ఆవిడ ఒకవేళ నిజంగా తప్పుకుంటున్నారా లేదా అన్నది కొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఇది రూమర్ అనుకోవాలో లేకపోతే నిజమే అనుకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఈ వార్త ఆల్రెడీ అన్ని ఛానల్స్లోనూ లైక్ మన యూట్యూబ్ ఛానల్స్లోనూ స్ప్రెడ్ అవుతూ వస్తుంది. నిజంగా జ్యోత్స్న తప్పుకుంటుందా లేదా, మరి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి.